నమస్కారం. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ది పనులలో భాగంగా అమృత్ 2 ద్వారా కేంద్రం నుంచి వచ్చిన నిధుల నుండి కరీంనగర్ కార్పొరేషన్లోని 3 చెరువులు కొత్తపల్లి, రేకుర్తి, తిరువటపల్లి ఈ చెరువులను ఆధునీకరించాలి, అభివృద్ది చేయాలనే ఒక లక్ష్యంతో పనులు ప్రారంభించడం జరిగింది. నిన్న కొత్తపల్లి, తిరువటపల్లి చెరువులలో అభివృద్ది పనులు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు రేకుర్తికి సంబంధించి 1,98,00,000 నిధులతోని ఈ ప్రాంతాన్ని మొత్తం ఈ చెరువు కట్ట ప్రాంతాన్ని అంతా కూడా ఆధునీకరించడం, అందంగా తీర్చిదిద్దడం, ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయడం, దాంతోపాటు ముఖ్యంగా కాలుష్య నివారణ కోసము ఇవాళ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా దీనికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అవి రాకుండా ఉండడానికి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి కొంచెం హంగు ఆర్భాటాలతో ఒక మంచి ఆలోచనతో ఒక బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ అమృత్ నిధులను కేటాయించడం జరిగింది. 5,82,00,000 రూపాయల నిధులను ఈ 3 చెరువుల కోసం ఇవ్వడం, ఇలా 1,98,00,000 ఈ రేకుర్తి చెరువును చాలా అందంగా తీర్చడం, ఒక పర్యాటక కేంద్రంగా మార్చడం, ప్రజలందరూ వచ్చి సేదెందిరే విధంగా కరీంనగర్ కార్పొరేషన్ లో స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి అనేక పార్కులను అభివృద్ది చేయడం జరిగింది స్మార్ట్ సిటీ నిధులతో. దాంతోపాటు ఈ శివారు గ్రామాల మెడ్జు విలేజ్ లో కూడా పార్కుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ముందుగా ఈ చెరువులను కాపాడుకోవాలని చెప్పే ఉద్దేశంతో, దీని కూడా పర్యాటక కేంద్రంగా తయారైన ఉద్దేశంతో ప్రజలందరూ వచ్చి సేదెందిరే విధంగా వీకెండ్స్ లో గానీ ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు వచ్చి సేదెందిరే విధంగా అన్ని హంగు ఆర్పాటుతో ఇవాళ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా నిధులు తీసుకొస్తాం. మా లక్ష్యం ఒకటే, ఇన్ని రోజులు మెయిన్ రోడ్స్ అన్ని ఇష్టం కార్పొరేషన్ పరిధిలో, విలీన గ్రామాలతో పాటు మెడ్జు విలేజ్ తో పాటు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి గల్లీలో రోడ్ల నిర్మాణం చేపట్టడం, రోడ్ల నిర్మాణము, డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరిచేటువంటి ఒక ప్రణాళికతో ముందుగా ప్రయత్నం చేస్తున్నాం. ట్రాఫిక్ ఇబ్బందిని దృష్టి ఉంచుకొని కూడా గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, పాలకవర్గంతో కూడా అనేక మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నది. కరీంనగర్ అభివృద్ధితో చేసి చూపెడతాం. రాజకీయాలకు అతీతంగా ఇస్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అన్ని పార్టీల కార్పొరేట్లకు సమాన స్థాయిలో నిధులు ఇచ్చి పార్టీల భేదాభిప్రాయాలు లేకుండా అందరు కలిసికట్టుగా అభివృద్ది చేసేటువంటి సంకల్పంతో పాలకవర్గం ముందుకు వచ్చింది కాబట్టి ఈ అభివృద్ది సాధ్యమవుతున్నది. ఇదే పరంపర రాబోయే రోజుల్లో కొనసాగించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరం కలిసి ఈ కరీంనగర్ కార్పొరేషన్ ను అభివృద్ది చేయడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ సంబంధించి వాళ్ళ మహిళా రిజర్వేషన్ విషయంలో ఇలా మహిళలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పాపం ఆయన ఏదో చేస్తున్నాను అని చెప్పి సన్మానాలు చేయించుకుంటున్నాడు. ఎవరన్నా బిల్లు సక్సెస్ అయితే సంబరాలు చేసుకుంటారు తప్ప బిల్లు ఫెయిల్ చేస్తే సంబరాలు వాళ్ళు చేసుకున్నారు దేశంలో. రోజు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. మరి రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప పని చేస్తానని చెప్పుకుంటున్నాడు ఇలా. కానీ గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో, గ్రౌండ్ స్థాయిలో మహిళలు ఆయన విషయంలో ఏ విధంగా చీదరించుకుంటున్నారు, ఏ విధంగా తిట్టుకుంటారో పాప ఆయన తెలుస్తలేదు. ఆయన ఇంటర్వ్యూస్ లో చెప్తలేదు పాప ఆయనకు. నేను చాలా పెద్దగా అయిపోయినా, ఢిల్లీని శాసించేది నేనే, తొందర అవకాశం దొరికితే రాహుల్ గాంధీ ప్లేస్ లో కూర్చోవాలి నేను. ఆయన ఆలోచన కదే, ఎందుకంటే రాహుల్ గాంధీకి ఏం తెలియదు. కాబట్టి ఆ ప్లేస్ లో కూర్చోవాలని చెప్పి తాపత్రయపడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇలా మోడీ గారి లక్ష్యమైంది కింది స్థాయి మహిళలు కూడా ఉన్నత స్థాయికి పోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధాలకు అనుగుణంగా అందరినీ సమాన దృక్పథం చూడాలి, అందరికీ మంచి అవకాశాలు రావాలి అని చెప్పి ఒక ఆలోచనతోని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన అనుగుణంగా మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తే ఇలా ప్రతి మహిళ నేను ఒక నాయకురాలు కావాలి, ఈ సమాజానికి సేవ చేయాలి, ఈ దేశానికి సేవ చేయాలని చెప్పి ఆలోచన వచ్చే విధంగా వాళ్ళ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఏ మహిళలన్నా కూడా నాయకురాలు కావాలని చెప్పి ఆలోచన నాయకురాలందరూ కూడా అవకాశం కల్పించాలి, మహిళలు నాయకురాలు చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇలా ఇండియా అలయన్స్ పార్టీస్ అన్ని కూడా ఇలా అడ్డుకోవడం దీనంత మూర్ఖత్వం ఇంకోటి కాదు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి,
మొదటి నుంచి కూడా మహిళా బిల్లును అడ్డుకుంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, దానికి వంత పాడుతున్న పార్టీలు ఈ పార్టీలు. వీళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలకు ఏంటంటే మహిళల అభివృద్ధి అంటే సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళ ముగ్గురికి పోస్టులు ఇచ్చి వీళ్ళ ముగ్గురు అభివృద్ధి చెందితే మొత్తం మహిళలు అభివృద్ధి చెందినట్టే. వారసత్వ పార్టీలు ఇవి. ఇలా అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కు ఎంపీ పదవి ఇచ్చి ఆమె బాగుపడితే మహిళలందరూ బాగుపడ్డట్టే. స్టాలిన్ చెల్లెళ్ళు కనిమూలికి రాజ్యసభ లోక్సభలో టికెట్ ఇచ్చి ఆమె అభివృద్ధి చెందితే మొత్తం మహిళలంతా అభివృద్ధి చెందారు. అది కూడా కుటుంబ పార్టీ. అఖిలేష్ యాదవ్ కుటుంబ పార్టీ. శరద్ పవార్ కూతురు సుప్రియా సులే ఆమెకు పార్లమెంట్ సభ్యులు గెలిచి ఆమె పార్లమెంట్ ఉంటే మొత్తం మహిళలు అభివృద్ధి చెందినట్టే. అంటే వీళ్ళ కుటుంబంలోని మహిళలు అభివృద్ధి చెందితే ఇక మహిళలు మొత్తం అభివృద్ధి చెందినట్టే అని చెప్పి వాళ్ళు భావిస్తున్న పరిస్థితి వాళ్ళ. ఇవన్నీ కూడా కుటుంబ పార్టీలే ఇలా మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే మా కుటుంబ సభ్యురాలు తప్ప, మా కుటుంబంలో మహిళ తప్ప ఇంకే మహిళ నాయకురాలు కావద్దు, ఆ అవకాశం ఇవ్వము అనే ఒకటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ మహిళా బిల్లును వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ తో పాటు ఇండియా అలయన్స్ పార్టీస్. కాబట్టి ఇవాళ మహిళలు మిమ్మల్ని క్షమించే పరిస్థితులు లేరు. మహిళలందరూ ఆగ్రహంతో ఉన్నారు. దీనికి ప్రధాన కారణము రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుందో నాకు అర్థమైతలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు ఉంది. ఇలా నరేంద్ర మోడీ గారు ఒక మంచి విశ్వాసం, నమ్మకంతో, మహిళల మీద ప్రేమతోని ఈరోజు మహిళా బిల్ తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ వాజ్పేయి గారి గవర్నమెంట్ వ్యతిరేకించింది, అంతకుముందు వ్యతిరేకించింది, ఇప్పుడు వ్యతిరేకించింది. కుట్రతోని ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తున్న మొదటి నుంచి కూడా. మరి గతంలో ఎందుకు వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ? అంతకుముందు ఎందుకు వ్యతిరేకించింది? డీల్ లిమిటేషన్ అంటున్నారు. 57 కోట్ల జనాభా ఉన్నప్పుడు పార్లమెంటు స్థానాలు ఏంటంటే 543. 57 కోట్ల జనాభా ఉన్నప్పుడు పార్లమెంటు స్థానాలు ఏంటంటే 543. ఇవాళ దేశ జనాభా ఎంత? 140 కోట్ల జనాభా. 57 కోట్లు ఉన్నప్పుడు 543 సీట్లు అంటే మరి 140 కోట్ల జనాభా మూడింతలు పెరిగింది. మరి ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉండాలి? దానికి అనుగుణంగా పెరిగాలా లేదా? ఇలా 17 సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు ఇలా 26 అవుతున్నాయి. 9 26 అవుతున్నాయి. వాళ్ళ జనాభా ప్రాతిపదిక తీసుకుంటే వాళ్ళు ఏమవుతుంది? ఇలా తగ్గుతాయి. ఇంకా 2011, 2026 జనాభా తీసుకుంటే ఇంకా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. దాన్ని గుర్తించే దక్షిణాదికి అన్యాయం జరగదని ఆలోచనతో నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఒకే నిర్ణయాన్ని, ఒకే పాలసీని అమలు చేయాలనే ఉద్దేశంతో, ఒకటే క్రైటీరియా తీసుకొని చేయాలనే ఆలోచనతో మోడీ ప్రభుత్వం వస్తే రెండింటికి లింకు కలిపి ఇవాళ అడ్డుకునే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అరే, కొత్త నియోజకవర్గాలు పెరిగితే, పార్లమెంట్ గాని అసెంబ్లీ గాని నియోజకవర్గాలు పెరిగితే చాలా మందికి పోటీ చేసే అవకాశాలు వస్తాయి. మేము నాయకులు అవుతాం, మేము ఎమ్మెల్యేలు అవుతాం, ఎంపీ అవుతామని చెప్పి ఆశపడుతున్నటువంటి ఆ నాయకులు అందరు ఆశల మీద నీళ్లు జరిగినటువంటి వ్యక్తులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, స్టాలిన్ గారు, వీళ్ళిద్దరే కారకులు. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయాలు మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ గురించి ఏమనుకుంటారు అనేది. ఇవాళ నియోజకవర్గాలు, ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం 5 జిల్లాలకు వస్తుంది. 5 జిల్లాలు, 2 మండలాలు, 3 మండలాలు, 4 మండలాలు. అసెంబ్లీకి సంబంధించి కూడా కొన్ని దేశంలో కొన్ని నియోజకవర్గాలు 5 లక్షల ఓటర్స్ ఉన్నారు. కొన్ని ప్రాంతాలు 2 లక్షల ఓటర్లు, 3 లక్షల ఓటర్స్ ఉన్నారు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దీన్ని బాగు చేయాలనే లక్ష్యంతో డీలిమిటేషన్ ద్వారా సీట్ల సంఖ్య పెంచాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తే ఇవాళ మహిళా బిల్లును వ్యతిరేకించారు, డీలిమిటేషన్ వ్యతిరేకించారు. ఇలా సంతోషం కొద్దీ సంబరాలు చేసుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కొత్త తరం నాయకులే ఇలా రేవంత్ రెడ్డిని చూసి ఇలా తిట్టుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఇవాళ ద్రోహులుగా మిగిలిపోయారు. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. ఇవన్నీ పక్కబెట్టి ఈ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తిట్టుకుంటారు. ఎవరెవరు? ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్. నువ్వు చావాలంటే నేను చావని అంటున్నాడు. ఇది అబద్దాల కోరు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే ఎదవా
దరిద్రుని ఈయన తిరుగుతున్నాడు. వీళ్ళ భాష కదే, వీళ్ళిద్దరి భాష కదే. ఇవాళ మీరు ఇద్దరు కాదు, ఇవాళ మీ సావుల వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలు చచ్చిపోతున్నారు. తెలంగాణకి ఏం దరిద్రం, మీరిద్దరు దరిద్రం తెలంగాణకి. మీకు ఆ రాహుకేతు స్టోరీ తెలిసి కదా మీకు, రాహుకేతుది. ఎందుకంటే అమృతం కోసము రాక్షసులు దేవతలు క్షీరసాగర మదనం చేస్తారు. చేస్తుంటే సూర్యచంద్రుల మధ్యలో రాక్షసుడు వస్తాడు. రాక్షసుడు వచ్చి దేవత రూపంలో వచ్చి కూర్చుంటే ఈ విషయాన్ని గుర్తించినటువంటి సూర్యచంద్రులు ఏం చేస్తారు, విష్ణుమూర్తికి సమాచారం ఇస్తారు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి వచ్చి ఆ రాక్షసుని అమృతం తీసుకున్నాక ఆ గొంతులో ఉన్నటువంటి అమృతము కడుపులోకి పోకుండా ఉండాలని చెప్పి ఆలోచనతో సుదర్శన శక్తితో తల నరికేస్తాడు. అందుకే పైన తల రాహు అవుతాడు, మొండెం కేతు అవుతాడు. రేవంత్ రెడ్డి రా అంటే రాహు కేతు రేవంత్ రెడ్డి, కేసీఆర్ కే అంటే కేతు కేసీఆర్. ఇదే దరిద్రం తెలంగాణ. రాహు కేతులకే మారిపోయారు. ఈ శని పోవడానికి ఇలా తెలంగాణ సమాజం పూజలు చేస్తున్నారు. మా బతుకులు ఇట్లా ఆగమైతాయి, దరిద్ర బతుకులు అయిపోయినాయి, మా భిక్ష బతుకులు అయిపోయినాయి చెప్పని. కాళేశ్వరం చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరం ఏటీఎం గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాస్తవం. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది కాళేశ్వరం. సిబిఐకి ఏం లెక్క రాసినాడు? మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజ్ లో అక్రమాలు జరిగినాయని చెప్పి, ప్లానింగ్ విషయంలో అన్నింటిలో అక్రమాలు జరిగినాయని చెప్పి 9,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లెక్క రాసినావు. నువ్వు ఎలక్షన్ ముందు చేసినావు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటి దానికేనేమో కాళేశ్వరం ఎందుకు వనికినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉడకపోయినట్టు అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. మిగతా ఏమైనా పైసలు ఇంకా మోటార్లకు మోటార్లు 300 కోట్లు ఒక్క మోటారు. ఒక్కొక్క మోటార్ను 1,600 కోట్ల వరకు వచ్చారు ఒక్క మోటార్ను. అంటే ఒక్క మోటార్కు 1,300 స్కామ్ జరిగింది. మోటార్ల విషయంలో అది వేరే కంటికి వరకు వచ్చారు. నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ కాళేశ్వరం స్కామ్ జరిగిందని చెప్పక సిబిఐకి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి లేఖ రాస్తే మేంత పిచ్చలమైంది. నువ్వు రాయి 1,00,000 కోట్లు ఎందుకు రాస్తావు? నువ్వు గోదావరి కొట్టుకోబోతున్నావు, మలవై దొంగలు పడ్డారు, కుక్కలు పడినట్టు. మొన్న ఎప్పుడో జరిగింది, ఇప్పుడు ముఖ్యమంత్రికి ఇప్పుడు ఇక ఈయన పెట్టిన మీటింగ్ ఆయన పోటీ పడతాడు, ఆయన పెట్టిన మీటింగ్ ఈ పోటీ పడతారు. ఇద్దరు తిట్టుకుంటారు, టైం పాస్ చేస్తారు. కానీ 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది, ఏటీ లెక్క మారిందని మేమంటున్నాం. కానీ 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కాబట్టి 1,00,000 కోట్ల మీద విచారణ జరపడా, 9,000 కోట్ల మీద విచారణ జరపడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకటే, ఈ రెండు పార్టీలు ఒకటే. ఏదంటే వీళ్ళ అవినీతికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళ 6 గ్యారెంటీల మీద వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేరు. ఒక్క కేసీఆర్ కుటుంబం మీద ఒక్క విచారణ జరపడం ఇంతవరకు ఒక్కరి మీద కనీసం చర్య తీసుకున్న పాపనాలు పోలేదు. నీకు చదవాలని చెప్పు, 1,00,000 కోట్లు స్కామ్ జరిగినా కూడా నాకు రాసే దమ్ము లేదు, కేసీఆర్ కుటుంబాన్ని మీద విచారణ జరిపే దమ్ము లేదని చెప్పి ఒప్పుకో, ముక్కుని ఎలాగ రాయి. కాబట్టి ఈ విషయంలో ఇవాళ తెలంగాణ సమాజం జాగృతమైంది. తప్పకుండా రెండు పార్టీలకు గుణపాఠం చెప్పడానికి ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. అవు స్కామ్ సిబిఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఏమని రాసింది? 9,000 కోట్ల రాసింది. 9,000 కోట్ల స్కామ్ మీద విషయం చెప్తే మిగతా స్కామ్ ఎడవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏది రాస్తే దాని మీద విచారణ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు రాస్తలేడు అంటున్నా, 1,00,000 కోట్ల స్కామ్ జరిగితే ఎందుకు రాస్తలేడు అంటున్నా. ఇక మోటార్లు లెక్కైపోయినా, మోటార్లు లెక్కైపోయినాను. రేవంత్ రెడ్డి రాష్ట్ర లేఖలు మొత్తం బహిరంగపరుస్తాం. మేము కూడా ఇంటింటికి కరవత్త లెక్క వస్తాం. ఇగో 1,00,000 కోట్ల స్కామ్ జరిగాట, కేసీఆర్ ను రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు, ఇగో కేవలం 9,000 కోట్ల స్కామ్ జరిగిందట, మిగతా పైసలు చంపారని చెప్పి చెప్తాం. మేము కూడా చెప్తాం. మేము పిచ్చలమే, మాకు తెలిసి ఏం చేయాలండి.
సార్లు లేఖ రాశారు సార్ రేవంత్ రెడ్డి ఇప్పటివరకు. సిబిఐకి రాసిండు. ఇలా రేవంత్ రెడ్డి ధైర్యంగా ఎందుకు మాట్లాడబోతున్నాడు? ఇదే రాయాల్సిన లేక రాయలేకపోయాడు. ఎందుకంటే దానిలో ఏం జరగాలో జరిగింది. సార్ సంజయ్ గారు ఇప్పుడు బీజేపీ నేతలతో హరీష్ రావు భేటీ అయినాడని చెప్పేసి నిన్న బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ద్వంద్వ విధానాలు. ఒక ఆయన ఏమో తెలుసా, అలిగిపోయారు జీవన్ రెడ్డి చేరికను ఇద్దరు ఒప్పుట్లేరు అలిగిపోయారని ఒక ఆయన అంటాడు. ఇంకో ఆయన అంటాడు బీజేపీలో హరీష్ రావు చేయడానికి పోయినని ఇంకో ఆయన అంటాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు, ఏడేడ కలిసిండు, ఎవరో కలిసిండు, బీఆర్ఎస్ కును బీజేపీకి అలయన్స్ కోసం పోయినాట. హరీష్ రావు అనే వ్యక్తి అలిగిపోయిందని వీళ్ళే అంటారు బీఆర్ఎస్ పార్టీ మీద. అలిగిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ కు బీజేపీ అలయన్స్ కోసం ప్రయత్నం చేస్తాడా? అలిగిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ తోని ఇది అనేది ప్రజల వాళ్ళు నమ్మలేరే. ఇక మీరు అడుగు బంద్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ముసళ్ళు అయిపోయారు, మేము ముసళ్ళు అయిపోయినాం. ఇప్పుడు 2014 స్టార్ట్ చేశారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అలయన్స్. ఎక్కడ అలయన్స్? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది. మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది, కలిసి అధికారాన్ని పంచుకున్నారు. టీడీపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేశారు, కలిసి అధికారం పంచుకున్నారు. మేము ఎప్పుడన్నా టీడీపీతో బీఆర్ఎస్ తోని కలిసి పోటీ చేసినామా? ఎప్పుడన్నా కలిసి అధికారం పంచుకున్నామా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారం పంచుకున్నారు, ఢిల్లీలో అధికారం పంచుకున్నారు. కేంద్ర మంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి అయ్యాడు. ఎవరు గవర్నమెంట్ అయ్యాడు? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు అయ్యారు. ఎవరు గవర్నమెంట్ అయ్యారు? ఎవరు గవర్నమెంట్ అయ్యారు? కాంగ్రెస్ అప్పుడు టీఆర్ఎస్ కలిసింది కదా, మేము కలిసాం ఎప్పుడైనా? కలిసి ఉండేది మీరు, రేపు కలిసేది మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భయం అదే కదా. ఇప్పుడు మళ్ళా జమిలీ ఎలక్షన్స్ వస్తే, ఎమ్మెల్యే పార్లమెంట్ ఎలక్షన్ కలిసి వస్తే నాకు కుంప కొల్లేరైతుంది. మళ్ళీ బీజేపీ వారు వన్ సైడ్ ఎక్కడ గెలుస్తుందని చెప్పి ఒక బాధతోనే ఇలా ముఖ్యమంత్రి డిప్రెషన్ ఉన్నాడు. ఆ టెన్షనే ముఖ్యమంత్రి కుర్చీ కాలేదని చెప్పని. కాబట్టి ఇప్పుడు ఆయన కుర్చీకి కాలేదని చెప్పి భయపడి రాహుల్ గాంధీ కుర్చీకి ఎసరు పెట్టిండు. వాళ్ళ సొంత నిర్ణయం, మాకే సంబంధం. వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ వాళ్ళు వీళ్ళు. అంటే ఆయన ఒక మాట మాట్లాడాడు, ఇక్కడ తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదు కాబట్టి బీఆర్ఎస్ తో పోతున్నా అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. ఇప్పుడు సమాజం ఆలోచిస్తుంది ఎవరికి అవకాశం ఉందని చెప్పని. జీవన్ రెడ్డి గారు అనంత మాత్రాన బీజేపీ అవకాశం రాకుండా ఉంటుందా? నిజామాబాద్ ఎవరు గెలిచిర్రు ఆయన మీద? కరీంనగర్ ఎవరు గెలిచిర్రు? ఆదిలాబాద్ ఎవరు గెలిచిర్రు? 8 సీట్లు ఎవరు గెలిచినాయి? బీఆర్ఎస్ ఒక్కడైనా గెలిచిందా? బీఆర్ఎస్ ఒక్కరి గెలిచిందా చెప్పు? బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ ఉన్నాడా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ లేడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ లేరు. తేజస్వి సూర్యకు సంబంధించిన విషయంలో మీరు ఎవరు ఏం మాట్లాడలేదని చెప్పి తెలంగాణ సమాజంలో ఒక చర్చ జరుగుతుంది. తెలంగాణ సమాజంలో ఏం చర్చ లేదు. కేవలం కాంగ్రెస్ లో ఆడుతున్న వాళ్ళు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, నేను మాట్లాడినా. ఇది వక్రీకరించి మభ్యపెట్టే ప్రయత్నం. అందుకే ప్రజలు ఎవ్వరు స్పందన ఎవరు ప్రజలు పడుచుకుంటారు అంటే అది క్లోజ్ అయిపోయింది. ఆయనతో నేను మాట్లాడినా. నేను దేశ స్వాతంత్ర్య సమరయోధులతోని నేను తెలంగాణ ఉద్యమకారులను పోల్చిన దాన్ని వక్రీకరించి అని చెప్పి ఆయన క్లారిటీగా నాకు చెప్పాడు. నాకు చెప్పిన విషయం అదే రికార్డులో ఉన్నది. రికార్డులో ఆయన ద్రోహులు అని ఏం చెప్పలే కదా. ఇలా స్వాతంత్ర్య సమరయోధులతో పాటు అప్పుడు పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా విభజించింది. కాబట్టి అప్పుడు అనేక మంది బలిదానం అయిపోయారు, దేశం కోసం త్యాగం చేశారు. ఇవాళ తెలంగాణ విభజన విషయంలో కూడా 1400 మంది బలిదానం అయినాక ఇవాళ కాంగ్రెస్ పార్టీ విభజించింది. కాబట్టి ఈ 1400 మంది ఇలా కాంగ్రెస్ పార్టీ ముందే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేస్తే 14 మంది ప్రాణాలు పోయేటోళ్ళు కాదు. కాబట్టి అప్పుడు త్యాగం చేశారు దేశభక్తులు. ఇప్పుడు తెలంగాణ కోసం వీళ్ళు త్యాగం చేశారు అని చెప్పి ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు, దాన్ని వక్రీకరించారు. త్యాగాలు ఏమైనా ఆర్టికల్ 3 అనేది రాజ్యాంగం ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఈ రాష్ట్ర ఏర్పాటును ఒక దేశ విభజన ఎలా పోలుస్తారు? దేశ విభజన అప్పుడు గానీ ఇప్పుడు గానీ 1400 చచ్చిపోవడానికి కారణం వాళ్ళు ఎవరు? కారణం వాళ్ళు 14 బలిదానం కావడానికి కారణం వాళ్ళు. డిసెంబర్ పెద్ద సుష్మా స్వరాజ్ బిల్లు పెట్టారు. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో మీరు కనుక బిల్లు పెట్టకుంటే, కాంగ్రెస్ పార్టీ పెట్టకుంటే ఇప్పటికే బలిదానం అయిపోతున్నారు. మేము బిల్లు పెడతామంటే అప్పుడు భయపడి 1400 మంది త్యాగం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది. మరి కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టినప్పుడు ఎవరి మద్దతు వచ్చింది? సుష్మా స్వరాజ్ మద్దతు వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. బలి దేవతాన్ని ఎవరినన్నాడు?
సోనియా గాంధీని బలిదేవత అన్నారు ఎవరు? రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉండి. కరీంనగర్ రణబేరి అవుతుంటే తుపాకీ పట్టుకుని ఉద్యమకాలను చంపడానికి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తుపాకీ పట్టుకుని బయలుదేరాడు. ఇవాళ బీజేపీని విమర్శించేటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరు కేబినెట్ లో ఉన్నారు? మీరు ఎవరు కేబినెట్ లో ఉన్నారు? తెలంగాణ ఉద్యమకాలను చంపుతున్నటువంటి వ్యక్తి కేబినెట్ లో ఉన్నారు. మీ నాయకురాలు సోనియా గాంధీని బలిదేవత అన్నటువంటి కేబినెట్ లో మీరున్నారు. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మురళీ మనోహర్ జోషి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టారు. విశ్వగురువు ఎవరు లేరు, గతంలో ఇండియాకు విశ్వగురువులు ఉండే కానీ ఇప్పుడు ఎవరు లేరని చెప్పేసి ఆయన కొంత మాట్లాడిన మాటలు నేను ఇల్లాను నేను ఇల్లేదు. చూద్దాం. ధన్యవాదాలు. 50% పెంచుతానని అన్నారు కదా, అది ఎక్కడ అమెండ్మెంట్ లో చేర్చలేదు అంటున్నారు కదా. ఏది 50% అనేది అమెండ్మెంట్ లో చేర్చలేదు కదా. 50% పెంచడానికి నిన్న పార్లమెంట్ లో అమిత్ షా గారు 50% పెంచడానికి మేము రెడీ. ఓరలే చెప్పింది అయితే సార్ అమెండ్మెంట్ లో నేను చెప్పదాకినా నువ్వు వేరే కోపం ఉన్నట్టున్నావు కదా. 50% పెంచడానికి మేము సిద్దము. కరెక్ట్ 1 అవర్ పార్లమెంట్ ఆపేయండి. నేను మొత్తం బిల్లు రెడీ చేసుకొని నేను తీసుకొస్తా. దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్దమంటే కాంగ్రెస్ పార్టీ మూసుకొని పీకింది. కానీ 2023లోనే ఇది వచ్చింది కదా. 50% నిన్న డిస్కషన్ జరిగినప్పుడు అంటున్నాను నేను. గత నిన్న డిస్కషన్ జరిగినట్టున్నా. కరెక్ట్ 1 అవర్ టైం ఇవ్వండి మాకు. 1 అవర్ లో 50% రిజర్వేషన్ మహిళలకు తీసుకొచ్చి నేను రెడీ చేసి తీసుకొస్తా. దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్దమంటే అన్ని మూసుకొని మళ్ళీ డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేశారు. అప్పుడు ఎవరు వ్యతిరేకించారు? అప్పుడు ఎవరు వ్యతిరేకించారు? 2023లో వీళ్ళు వ్యతిరేకించారు కదా. గతం నుంచి వ్యతిరేకించేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. కానీ సభలో కళ్యాణ్ బెనర్జీ కావచ్చు వీళ్ళంతా కూడా ఇప్పటికిప్పుడు పెట్టినా మేము సమర్థిస్తాం అల్లే పెట్టడానికి సిద్దమన్నా మేము. 50% 1 అవర్ టైం ఇవ్వండి నేను రెడీ ఉన్నా అన్నారు. రెడీ అంటే ఏం మాట్లాడాలి? మళ్ళీ డైవర్ట్ చేసి ఇష్యూ డైవర్ట్ చేశారు. అందుకే అమిత్ షా క్లారిటీ చెప్పారు 50% సిద్దం. మళ్ళీ ఎందుకు మాట్లాడలేరు అంటే ఎవరు మాట్లాడలే. కనీసం దాన్ని సపోర్ట్ చేయాలి. ఒక్క 1 అవర్ టైం ఇవ్వండి మాకు అని చెప్పన్నారు. అన్ని రెడీ ఉన్నాయి. ప్రవేశపెట్టడమే లేదు. 1 అవర్ టైం ఇవ్వనంటే. ధన్యవాదాలు.